ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన దేశంలో చాలా సముచితమైన స్థానం ఉండేది. స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారు కానీ, దామోదరం సంజీవయ్య గారు కానీ, అట్లాగే ఎన్టీ రామారావు గారు కానీ ఈ రాష్ట్రానికి మన దేశ చిత్రపటంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. పరిపాలనా వ్యవస్థ కూడా సమర్థవంతంగా పనిచేస్తూ ఉండేది. రాను రాను ఇటీవల కాలంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయినటువంటి స్థితి ఈరోజు కనపడతా ఉంది. కిందటిసారి ప్రభుత్వంలోనే అడ్డగోలుగా అవినీతి జరిగిపోయింది అని నేనంటమే కాదు, ఆనాటి ప్రతిపక్షాలు చెప్పినాయి, ప్రతిపక్ష నాయకులు చెప్పారు, మీడియా కూడా చాలా సోదాహరణంగా అవన్నీ కూడా పోసగుచ్చినట్టు ప్రజలకు తెలియపరిచారు. అక్కడ విషయం ఏంటంటే, ఉన్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం కొంతమంది వాళ్ళకి బాగా అనుకూలమైన లేక బంధువులకి బాగా లబ్ధి చేకూరుస్తూ అందులోంచి మళ్ళీ నాయకులు కూడా లబ్ధి పొందడానికి ఆస్కారం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ ప్రాసెస్లో ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు నియమాలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతూ ఉంది, మన రాష్ట్రంలో అడ్డగోలుగా జరగటానికి వీల్లేదు కాబట్టి ఫైల్ మీద అభ్యంతరం రాయాలి. పలానా తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్ఫార్మర్లో ఇంత కెపాసిటీది ఇన్న రేట్లు, ఇంత కెపాసిటీది ఇన్న రేటు, ఇంత కెపాసిటీది ఇంత రేటు, కానీ ఈ రాష్ట్రంలో మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ సరఫరా చేసే వాటిల్లో ఇంతింత ఎక్కువ వేసుకున్నారు, దానివలన మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత నష్టం జరుగుతుంది అని చెప్పి అభ్యంతరం చెప్పాలి, ఫైల్ మీద రాయాలి. రాసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటే అతనే బాధ్యుడవుతాడు. అట్లా జరగల. ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో కూడా అసలు పాలకులు ప్రభుత్వ ఆస్తి అంటే అది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సంబంధించింది. మనం ధర్మకర్తలము మాత్రమే, మనం వాటిని జాగ్రత్తగా నిర్వహించాలి, ఏ పొరపాటు జరగకూడదు అనేటటువంటి దృష్టితో వ్యవహరించాల్సి ఉండగా ఇది కేవలం అదేదో వాళ్ళ సొంత ఆస్తి అయినట్టు, ప్రైవేట్ ప్రాపర్టీ అయినట్టు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈ రోజున రాష్ట్రంలో వందల కోట్ల విలువైనటువంటి సంపదని కారు చౌకగా వాళ్ళు కావాలనుకున్న వాళ్ళకి కట్టబెట్టేస్తూ ఉండే పరిస్థితి జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. చాలా బాధేస్తూ ఉంది. అక్కడ విశాఖపట్నంలో లులు అనేటటువంటి సంస్థకి 13 ఎకరాల 74 సెంట్లు స్థలం, అక్కడ మార్కెట్ విలువ ఎంత ఉందో తెలుసా అండి? గజం 30,000. రిజిస్ట్రార్ ఆఫీసులో విలువ కూడా ఎకరం దాదాపు 15 కోట్లు బాబు. అటువంటి భూమిని కారు చౌకగా
కట్టబెట్టేయటమే కాదు, అది సిఆర్జెడ్ పరిధిలో ఉంది, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉంది. దాంట్లో నిర్మాణాలు చేయటానికి వీల్లేదు. దీనిపైన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈఏఎస్ శర్మ గారు కేంద్ర ప్రభుత్వంలో ఎనర్జీ సెక్రటరీగా చేశారు, మన రాష్ట్ర ప్రభుత్వంలో చేశారు. చాలా గొప్ప వ్యక్తి. ఆయన ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి ఎట్లా ఇస్తారండి మీరు? అది విశాఖపట్నం మున్సిపల్ ఏరియాలో ఉంది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అది ప్రజల ఆస్తి. అది దాన్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వటానికి దానికి కొన్ని మార్గదర్శక సూత్రాలు పాటించాలి. ఈ పర్టిక్యులర్ ప్లేసు ఆ సముద్ర తీరంలో సిఆర్జెడ్లో ఉంది, అది ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా రాశాడు. ఇదివరకే ఎప్పుడోనే ఇచ్చారు, తర్వాత ఒకసారి జగన్ క్యాన్సిల్ చేశాడు, మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు కొత్తగా మళ్ళీ కట్టబెట్టేసింది. అక్కడే కాదు, మన బెదవాడలో ఆర్టీసీ బస్టాండ్లో 4 ఎకరాలు 17 సెంట్లు ఇస్తానికి అసలు ఎట్లా ఇస్తున్నారు? ఏమనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఇది నీ ఇష్టం అనుకుంటున్నావా? ఇది నీ ఇష్టారాజ్యంగా ఉందా? చాలా పొరపాటు చేస్తున్నావు. కిందటిసారి జగన్మోహన్ రెడ్డి ఏ పొరపాట్లు అయితే చేసి ఎంత మూల్యం చెల్లించాడో రేపు మీరు కూడా అట్లాగే చెల్లించాల్సి వస్తుంది.